బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు ఏ దేశం సైక్లోన్ మొంతా అని పేరు పెట్టింది? థాయిలాండు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు థాయిలాండు మొంతా తుఫాను అని పేరు పెట్టింది మరియు ఇది తమిళనాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీరాలకు ముప్పుగా ఉంది. థాయిలాండ్ భాషలో సువాసన గల పువ్వు అనే అర్థం వచ్చే మొంతా తుఫాను ఉత్తర హిందూ మహాసముద్రంలో తుఫానుకు పేరు పెట్టే వ్యవస్థలో భాగం. రైతుల పంటను దెబ్బతీస్తున్న బ్లాక్ బక్స్ మరియు నీలగాయలను పట్టుకుని తరలించడానికి హెలికాప్టర్ ఆధారిత బోమా టెక్నిక్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రైతుల పంటలను దెబ్బతీస్తున్న కృష్ణ జింకలు మరియు నీలగాయలను పట్టుకొని తరలించడానికి హెలికాప్టర్ ఆధారిత బోమా టెక్నిక్ను ప్రారంభించింది. హింగోట్ యుద్ధ ఉత్సవం ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? మధ్యప్రదేశ్. సాంప్రదాయ హింగోట్ యుద్ధోత్సవం ఏటా మధ్యప్రదేశ్లోని గౌతమ్పూర్లో జరుగుతుంది. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత రోజు దోక్ పద్వా నాడు అనగా 17-18 శతాబ్దాల మొఘల్ మరాఠా సంఘర్షణను గుర్తు చేసుకోవడానికి నిర్వహిస్తారు. స్థానిక జానపద కథల ప్రకారం హింగోటు యుద్ధం గుర్జర్ సైనికుల యోధుల ఆచారాల నుండి ఉద్భవించింది మరియు యుద్ధాలు ముగిసిన తర్వాత ఇది ఒక క్రీడగా పరిణామం చెందింది. 2025లో లస్సా జ్వరం వ్యాప్తి చెందినట్లు ఏ ఆఫ్రికన్ దేశం నివేదించింది? నైజీరియా. నైజీరియాలో లస్సా జ్వరం వ్యాప్తి జనవరి 2025 నుండి 172 మంది ప్రాణాలను బలిగొంది. పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం, అవగాహన తక్కువగా ఉండడం మరియు చికిత్స ఆలస్యం అవ్వడం వల్ల ఈ వ్యాప్తి మరింత తీవ్రమైంది. లస్సా జ్వరం అనేది అరేనా వైరస్ కుటుంబానికి చెందిన లస్సా వైరస్ వల్ల కలిగే వైరల్ హెమరేజిక్ అనారోగ్యం. సోకిన మాస్టోమిస్ ఎలుకల మూత్రం లేదా మలంతో కలుషితమైన ఆహారం లేదా గృహోపకరణాల ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. కొనార్ నదిపై ఆనకట్ట నిర్మాణాన్ని నిర్దేశించిన దేశం ఏది? ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వం కొనార్ నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాన్ని తాలిబాన్ సుప్రీం లీడర్ అబ్దుల్లా అఖుంజాదా అక్టోబర్ 2025 చివరిలో జారీ చేశారు. సరిహద్దు ఘర్షణల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పరిపాలన కొనార్ నదిపై ఆనకట్టలు నిర్మించే ప్రణాళికను ప్రకటించింది. ఇది పాకిస్తాన్లోకి నీటి ప్రవాహాన్ని పరిమితం చేస్తుందని భావిస్తున్నారు. భారతదేశపు 3 సాయుధ దళాలు ఉమ్మడి త్రిశూల్ విన్యాసాలు నిర్వహించడానికి ఎక్కడ సిద్ధమవుతున్నాయి? సర్క్రీక్, గుజరాత్. భారతదేశపు 3 సాయుధ దళాలు పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో పశ్చిమ తీరం వెంబడి సర్క్రీక్ ప్రాంతం మరియు ఎడారి రంగాలలో ఉమ్మడి త్రిశూల్ వ్యాయామాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. భారత సైన్యం యొక్క దక్షిణ కమాండు ఈ కవాతుల్లో పాల్గొంటున్నది. ఈ వ్యాయామం అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు జరగనుంది. సకారోవ్ బహుమతిని ఏ సంస్థ ప్రదానం చేస్తుంది? యూరోపియన్ యూనియన్. బెలారస్కు చెందిన ఆండ్రిజ్ పోక్జోబట్ మరియు జార్జియాకు చెందిన ఇమ్జియా అమగ్లోబిలి 2025 సకారోవ్ బహుమతిని గెలుచుకున్నారు. సకారోవ్ ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అనేది యూరోపియన్ యూనియన్ యొక్క అత్యున్నత మానవ హక్కుల అవార్డు. ఇది 1988లో స్థాపించబడింది. ఈ బహుమతికి సోవియట్ అసమ్మతివాది మరియు నోబెల్ శాంతి గ్రహీత అయిన ఆండ్రీ సకారోవ్ పేరు పెట్టారు. ఇది మానవ హక్కులు మరియు ప్రాథమిక స్వేచ్ఛలను కాపాడే వ్యక్తులు లేదా సమూహాలను సత్కరిస్తుంది. భారత సైన్యం ఏర్పాటు చేసిన కొత్త శ్రేణి కమాండో బెటాలియన్ల పేరు ఏమిటి? భైరు.
సరిహద్దు రక్షణ కోసం భారత సైన్యం కొత్త భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ను ఏర్పాటు చేసింది. ఈ కొత్త యూనిట్లు ఎలైట్ స్పెషల్ ఫోర్సెస్ మరియు స్టాండర్డ్ ఇన్ఫాంట్రీ బెటాలియన్ మధ్య అంతరాన్ని తగ్గించడానికి రూపొందించబడ్డాయి. వీటిని జూలై 26, 2025న ఆర్మీ చీఫ్ జనరల్ అయిన ఉపేంద్ర ద్వివేది ప్రకటించారు. భైరవ్ బెటాలియన్లు వేగవంతమైన దాడులు, సరిహద్దు రక్షణ మరియు ప్రతి తిరుగుబాటు కార్యకలాపాల కోసం ఉద్దేశించిన తేలికపాటి కమాండో యూనిట్లు. మొదటి ధృవీకరించదగిన క్వాంటం ప్రయోజనాన్ని సాధించిన గూగుల్ క్వాంటం ప్రాసెసర్ పేరు ఏమిటి? విల్లో. గూగుల్ తన క్వాంటం ప్రాసెసర్ అయిన విల్లో మొదటి ధృవీకరించదగిన క్వాంటం ప్రయోజనాన్ని సాధించిందని ప్రకటించింది. సూపర్ కంప్యూటర్లోని ఉత్తమ క్లాసికల్ అల్గారిథం కంటే 13,000 రెట్లు వేగంగా విల్లో క్వాంటం ఎకోసు అనే కొత్త అల్గారిథంను అమలు చేసింది. విల్లో ప్రాసెసర్ ప్రయోగం కోసం అస్తవ్యస్తమైన క్వాంటం వ్యవస్థలో క్వాంటం బిట్లను ఖచ్చితంగా నియంత్రించింది. దరోజ్ స్లాత్ బేర్ అభయారణ్యం సమీపంలో ఇటీవల కనిపించిన ఇండియన్ స్కాప్స్ గుడ్లగూబ ఏ ప్రాంతానికి చెందినది? దక్షిణాసియా. ఇటీవల కర్ణాటకలోని దరోజీ స్లాత్ బేర్ అభయారణ్యం సమీపంలో తొలిసారిగా ఇండియన్ స్కాప్స్ గుడ్లగూబను చూశారు. ఇండియన్ స్కాప్స్ గుడ్లగూబ దక్షిణాసియాకు చెందిన ఒక చిన్న అడవి గుడ్లగూబ. ఇది భారతదేశం, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక మరియు ఇరాన్లో కనిపిస్తుంది. ఇది అడవులు, పొదలు మరియు వ్యవసాయ ప్రాంతాలలో నివసిస్తుంది. అదేవిధంగా వలస వెళ్ళదు. ఇది రాత్రిపూట వేటాడుతుంది. ప్రధానంగా కీటకాలను తింటుంది. ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN రెడ్ లిస్ట్ క్రింద అతి తక్కువ ఆందోళన జాబితాగా చేయబడింది. హ్యునుము 5 బ్యాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? దక్షిణ కొరియా. హ్యునుమున్ 5 అనేది దక్షిణ కొరియా అభివృద్ధి చేసిన బ్యాలిస్టిక్ క్షిపణి. ఈ క్షిపణి భారీగా భూగర్భ లక్ష్యాలను నాశనం చేయగలదు. దీనిని అక్టోబర్ 2024లో అధికారికంగా ఆవిష్కరించారు. ఎక్సర్సైజ్ ఓషన్ స్కై 2025కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? స్పెయిన్. భారత వైమానిక దళం 2025 అక్టోబర్ 20 నుంచి 31 వరకు స్పెయిన్లోని గాండో ఎయిర్ బేస్లో స్పానిష్ వైమానిక దళం నిర్వహించే బహుళజాతి వైమానిక పోరాట వ్యాయామం అయిన ఎక్సర్సైజ్ ఓషన్ స్కై 2025లో పాల్గొంటున్నది. మలేషియాలో జరిగిన సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ 2025లో భారతదేశం హాకీలో ఏ పథకాన్ని గెలుచుకుంది? వెండి పథకం లేదా రజత పథకం? మలేషియాలో జరిగిన సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ 2025లో హాకీలో భారత్ రజత పథకాన్ని గెలుచుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 2-1 తేడాతో భారత్ ఓడిపోయింది. సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్లో భారత్కు ఇది 5వ రన్నరప్ స్థానం. గత 2 సీజన్లో భారత్ కాంస్య పథకాలను గెలుచుకుంది. బజరంగ సేతు ఏ నగరంలో నిర్మిస్తున్నారు? రిషికేశ్, ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని రిషికేశ్ నగరంలో బజరంగ సేతు నిర్మాణం జరుగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా మూసివేయబడిన ఐకానిక్ లక్ష్మణ్ జులాను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్న గాజు అంతస్తుల సస్పెన్షన్ వంతెన ఇది. గంగానదిపై ఉన్న ఆధునిక సస్పెన్షన్ వంతెనైన బజరంగ సేతు దాదాపు సిద్ధంగా ఉంది మరియు డిసెంబర్ 2025 నాటికి తెరవబడుతుందని భావిస్తున్నారు. 2025 ఆసియా యూత్ గేమ్స్లో కబడ్డీలో మహిళలు మరియు పురుషుల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? భారతదేశం. బహ్రెయిన్లోని మనామాలో జరిగిన 2025 ఆసియా యూత్ గేమ్స్లో భారతదేశం పురుషుల మరియు మహిళల కబడ్డీ టైటిల్ను గెలుచుకుంది. ఇక రన్నరప్ వచ్చేసి ఇరాన్.